గురుగ్రహం అనుకూలం కావాలి, గురుగ్రహం వ్యతిరేకంగా ఉందన్నప్పుడు మేమేం చేస్తాము? గురుగ్రహం అనుకూలంగా ఉంటే కేరళలో గురువాయూర్ అని ఒక ఆలయం ఉంది. శ్రీకృష్ణుల వారు ఉన్నటువంటి ఆలయం అది. ఆలయ సందర్శన చేస్తే గురుగ్రహం యాక్టివేట్ అవుతుంది. తిరుచెందూరు అని ఒకటి ఆలయం ఉంది. ఎక్కడ? తమిళనాడులో. విశాఖ నక్షత్రంలో సుబ్రహ్మణ్య స్వామి జన్మించిన నక్షత్రం. విశాఖ నక్షత్రానికి గ్రహము గురువు. ఇక్కడ గురువు ఆరాధన చేయమని చెప్పం, శనగల దానం ఏమని చెప్పం. తిరుచెందూరు గాని గురువాయూరు గాని వెళ్ళరమ్మంటాం. అక్కడికి వెళ్ళి అక్కడ సముద్ర స్నానం చేసి ఒక రాత్రి నిద్రించమంటాం. అంటే ఆ క్షేత్రంలో నిద్రించడం వల్ల మన తలలో ఉన్నటువంటి నెగటివిటీని క్షేత్రం లాగేస్తుంది. అక్కడ తలనీలాలు సమర్పించడం వల్ల, బ్రెయిన్ అంటే గురువు, మెదడు, ఆ బ్రెయిన్ పైన ఉన్నటువంటి వెంట్రుకలు, ఇది కేతు. కేతు అంటే ఆటంకం. ఈ ఆటంకాన్ని తొలగిస్తాం ఆలయంలో, వెంట్రుకలు తీసేస్తాం. లేడీస్ అయితే ఇవ్వలేరు కాబట్టి సౌందర్యానికి ప్రధానంగా వాళ్ళకి కేసేలే కాబట్టి ఒక 3 కత్తెరలు ఇవ్వమంటాం. చక్కగా సముద్రంలో స్నానం చేయమంటాం. సముద్రం ఎందుకంటే అది చాలా శక్తివంతమైంది, ప్రపంచమంతా అల్లుకొని ఉంటుంది. ధైర్య వీర్య విజయస్థానం అంటారు సముద్రాన్ని. ఆ సముద్రం అంచున ఉండేటువంటి ఆలయం సుబ్రహ్మణ్యం, ఏకైక ఆలయం తిరుచెందూరు. ఆ ఆలయంలో అక్కడ సముద్రం స్నానం చేయడం వల్ల ఏదన్నా కానీ మన కర్మంతా సముద్రంలో పోయినట్టే లెక్క. అక్కడ ఉప్పు నీటిలో మునిగిలేయడం వల్ల. ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి స్వహస్తాలతో ఒక బావిలోడాడు. ఆయనే స్వయంగా ఒక బావిలోడి ఆయన స్నానం చేశాడు. సుబ్రహ్మణ్య స్వామి స్నానం చేశాడు. ఆ బావిలోకి వెళ్తే 3 బకెట్ నీళ్ళు మన నెత్తిన పోస్తారు. ఆ నీళ్ళు పడ్డాయంటే ఇంకా మనకు గురువు యొక్క వ్యతిరేకత పోయినట్టే, అనుగ్రహం ప్రారంభమైనట్టే. నిద్రించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు తిరుచెందూరు ఆలయానికి వెళ్ళి ఒక 2 రబ్బర్ పాములు కొనుక్కొని, ఒకటి రాహు ఒకటి కేతు సముద్రంలో పారేయాలి. ఇదొక తంత్రం. ఇంకా కాలసర్ప దోషం కంట్రోల్ అయింది. కుజుడికి అధిష్టాన దేవత కూడా సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్తే కుజుడు, గురువు, రాహు, కేతు 4 గ్రహాలు యాక్టివేట్ అవుతాయి.